ఫ్రాడ్ జరుగుతుంది ఆర్కే కలెక్షన్స్ మీద. మమ్మీ యాక్చువల్గా ఆర్కే కలెక్షన్స్ అని ఫేస్బుక్లో ఏదో లైవ్ చూసి వాళ్ళకి మెసేజ్ చేశారు. వాళ్ళకి మెసేజ్ చేస్తే ఫస్ట్ 1 శారీ అని పెట్టారు, 300 పే చేయమంటే 300 పే చేశారు. 2 శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అన్నారు, 1 శారీ అయితే 200 షిప్పింగ్ అని చెప్పారు. సో మమ్మీ ఏం చేశారంటే 2 శారీస్ అని చెప్పారు. 600 పే చేసిన తర్వాత ఒక మెసేజ్ అంటే ఫార్వర్డ్ చేశారు. ఏమనంటే 599 మేము పే చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పెండింగ్లో ఉంది, మీరు ఒకవేళ 599 మాకు పంపిస్తే మేము దాన్ని ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అంటే శారీ ఇటు రావడం అనేదంట, రిటర్న్ అనే ఆప్షన్ లేదంట. మనీ రీఫండ్ కావాలి అని అడిగితే వాళ్ళు అదైతే కుదరదు అని చివరికి అరిసారు. కుదరదు, మేము 599 కట్టాల్సిందే. నేనేమని అడిగానంటే ఆ విషయం మీరు అసలు స్టార్టింగ్ మెసేజ్ చేసినప్పుడు చెప్పాలి కదా, చెప్పలేదు ఎందుకు అని అడిగాను. ఆయన ఏమన్నారు, అది అంత పెద్ద విషయం కాదు, మేము రీఫండ్ చేసేస్తాం కదా 2 మినిట్స్లో, అందుకని మేము అది ఫార్వర్డ్ చేయలేదు ఫస్ట్ అని చెప్పారు. తర్వాత నేనేం అడిగానంటే ఇప్పుడు 599 మాకు మా బదులు మీరు పే చేయండి, రీఫండ్ ఎలాగో వచ్చేస్తే కదా, ఒకవేళ రాకపోతే నేను మీకు పే చేస్తాను అని చెప్పాను. ఆయన ఇంకా మాట పట్టించుకోలేదు, అక్కడికి ఆ టాపిక్ ఆపేశారు. అంతవరకు అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ నేను పెడతాను అని చెప్పారు. ఫీడ్బ్యాక్ పెట్టారు. అందులో ఏమో తెలుసా, ఇన్స్టాలో వేరే వాళ్ళు శారీస్కి ఫీడ్బ్యాక్ పెడతారు సార్, అవి ఉన్నాయి. అవి నేను గూగుల్ లెన్స్లో చూశాను. సో బీ కేర్ఫుల్.